అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, కొంచెం కోల్డ్గా ఉంది, హెల్త్ అయితే బాగాలేదండి, అందుకే వ్లాగ్స్ తీయట్లేదు. ఈరోజే కొంచెం బాగుంది. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఈరోజైతే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి 8:30 అయిపోయింది. ఇంక నేను ఫ్రెష్ అయ్యానండి. జస్వి పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు. మా వారైతే వర్షం అయితే వచ్చిందండి, వాకింగ్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే పైకి వెళ్ళి చేసి వస్తానని చెప్పారు, ఇంకా రాలేదు. వర్షం అయితే వచ్చింది కానీ చాలా గుబులుగా ఉందండి. బయట అయితే చాలా చల్లగా ఉంది, చూపిస్తాను. బయట గాలి కూడా వేస్తుంది చూడండి. బయట అయితే చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా జస్వి పాప అయితే నిద్ర లేవలేదండి. లేచిన తర్వాత అయితే టిఫిన్ వేస్తాను. ఈలోపు మా వారు కూడా వచ్చేస్తారు. ఈరోజు అయితే ఎగ్ దోశ వేసుకుంటామండి. చాలా రోజులైంది టిఫిన్ చేసి మేము. మా వారు నేనైతే టిఫిన్ చేయట్లేదు, పపాయ తింటున్నామండి అంతే. ఇంక జస్వికి టిఫిన్ వేస్తాను రోజు. ఇంక ఈరోజు మేము కూడా చేద్దామని ఎగ్ దోశ వేస్తానండి. ఇంకా చేపలకు కూడా మేత వేసేస్తాను, మార్నింగ్ నుంచి మర్చిపోయానండి. మా ఇంట్లోకి ఈ 2 చేపలు కొత్తగా వచ్చినాయండి. మావయ్య గారు అయితే తీసుకొచ్చారు. ఆ 4 ఎప్పుడో ఉండేవే, కానీ ఈ వైట్ కలర్ ఫిష్ కూడా తీసుకొచ్చారండి మావయ్య గారు. మంచిగా ఉన్నాయి. ఇంకా మేత అయితే వేసేస్తానండి. రోజు అయితే 8కి ఇస్తాను. ఈరోజు 8:30 అయిపోయింది. చూడండి ఎలా తింటున్నాయో, క్యూట్ ఉన్నాయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పాలైతే కాస్తున్నానండి. ఇంక ఈ లోపైతే మా వారు కిందకైతే వచ్చేసారు, వాకింగ్ చేసేసి. ఇంకా టీ అయితే పెట్టమన్నారు. బయటకు వెళ్దామని అనుకున్నామండి. ఇంకా ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది మా వారికి. ఇంకా టిఫిన్ అయితే వేసామన్నారండి. టిఫిన్ అయితే వేసేసి ఇచ్చేసాను. ఎగ్ దోశ వేసానండి, చెప్పాను కదా ఎగ్ దోశ వేస్తానని. ఆయన అయితే తినేసారండి. ఇంకా జస్వి పాప అయితే లేవలేదండి, చూసారా, పడుకుంది. నైట్ అయితే పడుకోదండి, మార్నింగ్ అయితే లేవట్లేదు. ఇంకా మా వారికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నాను నేను, అది చెప్పాలి నువ్వు కాదు అని అంటున్నారు. ఇంకా సరదాగా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాను. ఇంక ఫోన్ అయితే ఇంకా జస్వి పాప అయితే నిద్ర లేచిందండి. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. మా వారైతే ఫోన్ చేశారండి, లేచి టిఫిన్ తిందా జస్వి అని చెప్పి. ఇంకా లేవలేదండి పాపం, నీరసంగా ఉందేమో అని అన్నాను. ఇంకా లేపేసి టిఫిన్ పెట్టు, బాగా నీరసంగా అయిపోద్ది అన్నారు. ఇంకో లేచింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దగ్గొస్తుందా? ఇంకా ఎగ్ దోశ వేసానండి. ఇంకా అదే తింటుంది, మాట్లాడుతుంది. చెప్పు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మీ ఛానల్ని. ఏమంటుంది? కుక్ ఏమంటుంది అంటే చెప్తుందండి. కుక్ ఏమంటుందమ్మా చెప్పు. బౌ బౌ అంటదంటండి, చెప్తుంది. పిల్లి ఏమంటది? మ్యావ్ మ్యావ్ అంటదంటండి. ఇప్పుడిప్పుడే చెప్తుంది. ఈరోజు అయితే ఇంకా ఎగ్ బిర్యానీ చేస్తానండి. మా వారిని అయితే ఏం తీసుకురమ్మని చెప్పలేదు. మా వారైతే నైట్ బర్త్డే పార్టీకి వెళ్తారంటండి, ఇంకేమీ వద్దని చెప్పేసాను. ఎగ్ బిర్యానీ అయితే చేస్తాను. ప్రాసెస్ అయితే చూపిస్తానండి, నేను వీడియో తీస్తాను, వీడియో అయితే చూడండి. టిఫిన్ అయితే చేసేసామండి. ఇంకా జస్వి పాపను అయితే రెడీ చేయలేదు. అమ్మా అమ్మా, డాడీ ఏరమ్మా, డాడీ ఏరి? ఏమోనా ఏమోనా డాడీ వస్తారు, ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా మా వారైతే రాలేదండి, ఈరోజు సండే, ఇంకా రాలేదు, మాట్లాడేస్తుంది. ఇంకా బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. చూసారా ఎలా చేసేసిందో, అన్నీ సర్దాలండి మళ్ళీ. బయట పుదీనా ఉందండి, పుదీనా కట్ చేసి లోపలికి వచ్చేలోపు మావయ్య గారు అయితే వచ్చారు. నెత్తళ్ళ కర్రీ అయితే తీసుకొని వచ్చారండి. ఇంకా జస్వి పాపని అయితే వీడియో తీసుకుంటున్నారు, డ్యాన్స్ వేస్తుందని. లోపలికైతే వచ్చేసానండి. ఇంకా ఎగ్స్ అయితే ఉడకపెడుతున్నాను, చూపిస్తాను. ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టానండి, స్టవ్ అయితే వెలిగించాను. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అవుతాయి. కొంచెం ఉప్పు అయితే వేసానండి ఇందులో, తొందరగా బాయిల్ అయిపోతాయి. ఇంకా మిగతా పనులు అయితే చూసుకుంటాను. బిర్యానీకి కావాల్సినవి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఈ లోపైతే ఎగ్స్ బాయిల్ అయిపోతాయి.
ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి బిర్యానీకి కావాల్సినవి. ఇంకా జస్వి పాపను అయితే రెడీ చేయలేదు, ఇంకా బిర్యానీ చేసిన తర్వాత రెడీ చేద్దామని చెప్పేసి ఆగిపోయాను. ఎగ్స్ అయితే అస్సలు బాగాలేదండి, ఏంటో పీల్ అయితే అస్సలు రాలేదు. ఇలా ఉన్నాయో చూడండి. ఇంక ఇవైతే ఫ్రై చేస్తే ఇరిగిపోతాయి కదండి, అందుకనే పక్కన పెట్టేశాను. జస్ట్ బిర్యానీ మీద అలా వేసేసి కొత్తిమీర వేసేద్దాము, ప్లెయిన్ బిర్యానీ చేసేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యానండి. ఇంకా స్టార్ట్ అయితే చేస్తాను. మావయ్య గారిని అయితే ఉండమన్నానండి, బిర్యానీ పెట్టిస్తానని చెప్పాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక బాండీ అయితే తీసుకున్నానండి, స్టవ్ అయితే వెలిగించుకున్నాను. తర్వాత అందులోనే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. అవి హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. 3 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నానండి. 3 గ్లాసెస్ బియ్యానికి 6 గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకొని మంచిగా కుక్ చేసుకున్నానండి బిర్యానీని. టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, ఎగ్ బిర్యానీ. మొత్తం వీడియో తీద్దామనుకున్నానండి, మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, అస్సలు కుదరలేదు. నెక్స్ట్ టైం అయితే చేసి చూపిస్తాను. జస్వి పాపను కూడా నేను రెడీ చేయలేదండి, ఇంకా రిలేటివ్స్ అయితే 4కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా అందరూ తిన్న గిన్నెలు ఇవన్నీ చాలా అయిపోయినాయి, అవన్నీ తోముకొని జస్వికి అయితే నీళ్లు పెట్టి రెడీ చేసేసానండి. బయటికి వెళ్ళే పని ఉంది. ఈవినింగ్ అయితే లేచామండి, ఇంకా రిలేటివ్స్ వచ్చారు, ఇంకా అందుకని జస్వికి అయితే స్నానం కూడా చేయించలేదండి, ఇంకా వాళ్ళతోనే సరిపోయింది. ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. ఇంకో జస్వి పాప హాయ్ గుడ్ ఈవినింగ్ చెప్తుంది. ఇంకా భోజనం అయితే చేయలేదండి, ఇంకా నేను వాళ్ళ కంగారులో ఉండి ఇంకా తినిపించలేకపోయాను. ఇంకా స్నాక్స్ అయితే పెట్టానండి, ఇవన్నీ తింటుంది కదా అని రెడీ చేసేసాను నీళ్ళు పెట్టేసి. ఇంకా బయటకైతే వెళ్తామండి, మా వారైతే వస్తానన్నారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళలేదండి, నాకు విపరీతంగా తలనొప్పి వచ్చేసింది, ఇంకేం వెళ్ళలేదు. ఇంకా నైట్కి అయితే చపాతీ చేసేసానండి. ఇంట్లో పనులు కూడా గబగబా కంప్లీట్ చేసేసుకున్నాను. విపరీతంగా తలనొప్పి అండి, ఇంకా భరించలేకపోయాను. జస్వి పాప ఏమో నేను గిన్నెలు తోముతుండగానే పడుకునిపోయింది. ఇంకా హాల్ అంతా ఈ విధంగా చేసేసిందండి. ఇంకా అంతా సర్దుకున్నాను, ఇంకా విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా వీడియో కూడా స్టాప్ చేసేసానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.